గాయస్, సోషల్ మీడియాని చూసి ఎడిక్ట్ కాకుర్రి. ఎడిక్ట్ అయ్యారనుకో అడక తింటారు తెలుసా. సోషల్ మీడియాలో సాడ్ న్యూస్, సాడ్ పాటలు, ప్రేమ అనుకుంటా ఇసుడు దిక్కుమాలే పాటలు ఇవన్నీ వినుకుంటూ కూర్చున్నారనుకో నీ కడుపు ఎండుతుంది. వాళ్ళు సంపాదించుకోవడానికి అలాంటి కంటెంట్ గల వీడియోస్ తీస్తున్నారు. నీకు కూడా ఒక టాలెంట్, నీకు కూడా స్కిల్ ఉంటే నువ్వు కూడా చాలు చేయి. అర్థమవుతుందా? దాంతో నీకు కూడా ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ అవి కూడా జెన్యున్ ప్రమోషన్ చేసి సంపాదించుకో. ఓకే, అదొక వే. కానీ నువ్వు అది ఇవన్నీ చూడకంటే ఏదో టైంపాస్ ఒకసారి చూస్తే పర్వాలేదు, కానీ ఎడిక్ట్ కాకు. ప్రతి ఒక్కోడి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ అవన్నీ ఎట్లా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించాలంటే ఆలోచిస్తే సొల్యూషన్ దొరకదు. నీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది 20+ అయినప్పుడు. కానీ దానికి సొల్యూషన్ ఏంది తెలుసా? బయట వెళ్ళాలా. నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎక్కువ శాతం కూడా సాయం చేయడానికి గంగలు అనేది. నిజాయితీ గల ఫ్రెండ్స్ తక్కువ, ఒక 2-3 ఉంటారు అంతే, అందరూ ఉండరు. ఓకే, అండ్ నీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా అన్నోన్ స్ట్రేంజర్స్ పీపుల్స్ తోటి నీకే కేటగిరీ అంటే నీకు ఒక స్కిల్ ఉంటుంది, నీకు కూడా ఏదో ఒక దాని మీద టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అది నీకు చిన్నప్పటి నుంచే ఐడియా ఉంటుంది, అదేందో తెలుసుకో. దాంతో అలాంటి కేటగిరీ మీద నువ్వు డబ్బు సంపాదించడం, ఏ విధంగా సంపాదించాలనేది ఇల్లీగల్గా కాదు బాబు, ఇల్లీగల్ అయితే తీసుకుపోయి పోలీసు వాళ్ళు బొక్కలు ఎత్తారు. ఓకే, లీగల్గా అది నువ్వు సంపాదించే వెతుక్కో. లైక్ సేల్స్, మంచి ఆర్టిస్ట్ కావడం, ఇలాంటి ఏదైనా. సో ఎక్కడికి సంపాదించే మార్గం వెతుక్కో. అంతేగాని ఫోన్లల్లో వీడియోస్ చూసుకుంటే సాడ్గా ఏడ్చుడు, సాడ్గా ఫీల్ అవ్వడం, రీల్స్ ఎడిక్ట్ అవ్వడం, ఇవి చెయ్యకు. ఇవి అప్పటికప్పుడు మందం చూపెడతాయి. కానీ అట్లా కొన్ని గంటలు చూసిన తర్వాత నీకు ఎనర్జీ లాస్ అవుతావు. ఎనర్జీ లాస్ అయిన తర్వాత నీకు ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు ఫుడ్ కావాలా. నువ్వు సంపాదిస్తలేవు, ఫుడ్ అడిగించేస్తుంది. పేరెంట్స్ ఉన్నా నాకు పేరెంట్స్ లేరని బతుకు. అట్లా బతుకుతే ఎట్లా బతకాలో తెలుస్తుంది. అప్పుడు నీకేమొస్తుంది, ఎట్లా సంపాదించాలని దారి దొరుకుతుంది. దాంతో నువ్వేం చేస్తావు, బయటకు వెళ్తావు, పని చేసుకుంటావు. అర్థమవుతుందా? పేరెంట్స్ ఉన్నారని భరోసా కొద్దీ ఉండద్దు బాబు. నాకు పేరెంట్స్ లేరు, నేను ఎట్లా సంపాదించాలా, ఎట్లా ఎదగాల, ఎట్లా ముందు స్థాయికి వెళ్ళాలా, నాకంటూ ఒక స్థాయి ఎట్లా చూపించుకోవాలన్నట్టు ఉండాలంటే నువ్వు ఏదైనా ముందు అడిగి వేయాల్సిందే. అర్థమవుతుందా? ఇంట్లో కూర్చుంటే ఎవరి జీవితం మారది. అర్థమవుతుందా? నువ్వు ఒక కంటెంట్ క్రియేటర్ అయినావు అనుకో, ఇప్పుడు నీకు కంటెంట్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉన్నది, ఎవరు తీయనే అంత వింతగా మంచి డిఫరెంట్గా పబ్లిక్ అట్రాక్ట్ అయ్యేటట్టు కంటెంట్ తీస్తున్నావు అనుకో, చాలు. కానీ అంతకంటే ముందు ఎక్కడ ఒక దగ్గర పని చేసుకో. దీంట్లో డబ్బులు రావాలంటే టైం పడుతుంది. కానీ నువ్వు ఒక దగ్గర పని చేస్తే నీకు మంత్లీ సమ్ ఇన్కమ్ ఉంటుంది. కానీ చదువు నెగ్లెక్ట్ అయ్యేదు. చదువు ఎందుకంటే నీ జ్ఞానం పెంచుకోవడానికి, ఏది మంచి ఏది చెడు. అండ్ నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కొంత నాలెడ్జ్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు కొన్ని నీకు చదువుకుంటే క్యాలిక్యులేషన్ తెలుస్తుంది, దాంతో నీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, అండ్ పబ్లిక్ తోటి కూడా ఎట్లా ఉండాలో తెలుస్తుంది. మరి అది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. కానీ నేను మార్క్స్ కోసం చదువుతా అంటే నడది. బట్టి పట్టడు పని చేయి. నాలెడ్జ్ గెయిన్ చేసుకునే చదువు. అర్థమవుతుంది? ఓకే, అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పని చేస్తేనే జీవితం మారుతుంది. గుర్తుంచుకో. సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదు, బయట రియాలిటీ వేరు ఉంటుంది. అర్థమవుతుందా? ఇటు వీడియోస్ తీసుకో. ఒకవేళ నువ్వు కంటెంట్ క్రియేటర్ అయితే ఇటు వీడియోస్ తీసుకుంటూ వెళ్ళు, దాంతోపాటు నువ్వు బయట పని చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీకు ఫుడ్ కావాలా కాబట్టి ఇందులో ఇన్కమ్ అంత జల్దీ రాదు, టైం పడుతుంది. నువ్వు పెద్ద సెలబ్రిటీ కాదు. ఎందుకంటే నువ్వు సెలబ్రిటీ అయినావు అనుకో, ఒక పోస్ట్ పెట్టగానే కొన్ని లక్షల లైకులు, లక్షల వ్యూస్ పోతాయి. నువ్వు సెలబ్రిటీ అయితే నువ్వు ఒక నార్మల్ అన్నోన్ పర్సన్, ఎవరికి తెలియని వ్యక్తివి. సో నువ్వు అంత జల్దీ కావు. అండ్ నీకు కంటెంట్లో పవర్ ఉంటే ఆటోమేటిక్గా అవుతావు. కానీ అంతవరకు ఫుడ్, బట్ట ఇంట్లో మెయింటైన్ చేస్తాడు, ఎక్కడికించి బయట పని చేయాలా, రిక్వెస్ట్ చేయాలా. షాపులో పని చేస్తావా, రెస్టారెంట్లో పని చేస్తావా, మాల్లో పని చేస్తావా,
లేకుంటే ప్రైవేట్గా ఏదైనా జాబ్ వేస్తావా, లేకుంటే స్కూల్లో టీచింగ్ చెప్తావా, ఏదైనా ఒకటి చెయ్యాలి. ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి, ప్రతి మంత్ సమ్ అమౌంట్ వచ్చేది. ఎందుకంటే అది ఒకటి బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ ఉంటేనే అది వేరే. అర్థమవుతుందా? ఇప్పుడు కష్టపడాలి. యంగ్ ఏజ్లో ఎంత కష్టపడితే అంత మంచిది. యంగ్ ఏజ్లో ఎందుకంటే బాడీ ఫిట్ ఉంటుంది, దాంతోపాటు మైండ్ షార్ప్ ఉంటుంది, ఏదైనా చేయాలన్నా బాడీ కూడా సహకరిస్తుంది. నేను ముసలైనాక 50-50+ అయినాక నేను చేస్తా అంటే అప్పటికి నీకు బాడీ సహకరించదు. అర్థమవుతుంది? ఇప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయాలా, మంచి ఫుడ్ తినాలా, మంచి బాడీ మెయింటైన్ చేయాలా, అన్నీ చేయాలి. అన్నీ చేస్తేనే నువ్వు ఫిట్ ఉంటావు. బద్ధకం ఉంటే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. అర్థమవుతుంది? ఎవడో నా ఫ్రెండ్స్ ఏమో అంటారో, మా క్లాస్ గర్ల్స్ ఏమో అంటారు, మా పేరెంట్స్ ఏమంటారు, మా సొసైటీ వాళ్ళు, మా అంకుల్స్, మా రిలేటివ్స్ ఏమనుకుంటారేమో, నేను పోయి షాప్లో పని చేస్తే ఎట్లుంటుంది అనుకుంటే, నీ కడుపు కాలింది నీకే తెలుస్తుంది. నీ కడుపు కాలింది, నీకు ఆకలైంది నీకే తెలుస్తుంది. నీకు ఆకలైంది, నీకు కడుపు కాలింది, నీ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి నీకు ఫుడ్ పెడతారా? పెట్టరు కదా. నీకు ఆ కడుపులో కాలితే, నీకు ఆకలి అయితే నువ్వే కదా తినేది, అది నీకే తెలుస్తుంది కదా. మరి పట్టించుకోవద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. ఒకటి లైఫ్. తిట్టుకొని చీ అనని, పట్టించుకోకపోని, ఒర్రుకొని కామెంట్లు వేయని అవసరం లేదు. ఒకటే నీ గోల్ ఏంది, ఒకటే ఉండాలా. నువ్వు సక్సెస్ అయిన తర్వాత మావోడు అంటారు, ఇప్పుడు అడోడు అంటారు, సక్సెస్ అయినాక మావోడే అంటారు. అట్లా పబ్లిక్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు బాబు. సో నేనేమంటున్నా, పబ్లిక్ గురించి పట్టించుకోకు, ఫ్రెండ్స్ గురించి పట్టించుకోకు. నిజాయితీ గల ఫ్రెండ్స్ కొందరు ఉంటారు, వాళ్ళని పట్టించుకో. ఫేక్ గాళ్ళు కూడా ఉంటారు, చూడదు. అర్థమవుతుందా? సో అండ్ ఇంకొకటి ఏంటంటే, లైఫ్ చేంజ్ కావాలా, లైఫ్ మారాలా అంటే పని చేయాలి, అంతే. ఈ సాడ్గా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వీడియో తీసిండు సాడ్గా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అవసరం లేదు. ఎవడో ఏదో రీల్ తీసిండు, నీకేంటికి బాధ? ఇప్పుడు నీకైతే మంచి ఫుడ్ ఉన్నది, మంచి బట్ట ఉన్నది, మంచిగా చదువుకో కదా. ఒక్కొక్కరికి అలాంటి ఫెసిలిటీస్ లేవు కదా. నీకు మంచిగా ఇల్లు ఉన్నది, సొంత ఇల్లు ఉన్నది, ఒక్కొక్కరికి సొంత ఇల్లే లేదు. నీకు మంచిగా బైక్ అన్న ఉన్నది, ఒక్కొక్కరికి బైకే లేదు. నీకు సైకిల్ ఉన్నది, ఒక్కొక్కరికి సైకిల్ కూడా లేదు. నీకు మంచి బట్టలు ఉన్నాయి, ఒక్కొక్కరికి మంచి బట్టలే లేవు. అర్థమవుతుందా నీకు? సో వీడియోస్, సోషల్ మీడియా ఎడిక్ట్ కావడం తప్పు. సోషల్ మీడియాని వాడుకో అంతేగాని ఎడిక్ట్ కాకు. ఎడిక్ట్ అయినావనుకో నాశనం అవుతుంది. వాడుకోవాలి అంతే, ఎడిక్ట్ కావద్దు. అర్థమవుతుందా? సో నీ లైఫ్ మారాలంటే ఒకటి చేయాలి, పని చేస్తేనే లైఫ్ మారుతుంది. అండ్ వీడియో చూసుకుంటా, రీల్స్ చూసుకుంటా బాధపడుకుంటూ ఉంటే టైం పడుతుంది. కానీ వాళ్ళకి లైక్స్ వస్తాయి, వాళ్ళకి వ్యూస్ వస్తాయి, వాళ్ళకి కామెంట్స్ అన్నీ మారుతాయి, కానీ నీ లైఫ్ మారది. అర్థమవుతుందా? యూ కెన్ చేంజ్. నువ్వు చేంజ్ కావాలా. అర్థమవుతుంది? సోషల్ మీడియాని వాడుకునే స్టేజ్కి ఎదుగు. సోషల్ మీడియా నిన్ను వాడుకునే స్టేజ్కి దిగజారకు. అర్థమవుతుందా? గట్లా. సో వాడుకో. అండ్ నీకు కంటెంట్ తెలుసు, అండ్ నీకు ఒక నాలెడ్జ్ ఉన్నది. నీ నాలెడ్జ్ వల్ల 10 మంది యూజ్ అవుతుంది అంటే చాలు, ఏదైనా వర్క్. కానీ నువ్వు ఏదైనా చేసే ముందు నీకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి. అంటే ప్రైవేట్గా పార్ట్ టైంగా ఏదైనా ఒక పని చేయాలి. నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి ఒకవేళ చదువు అయిపోయినా ఒక దగ్గర పని చేయవు, చదువుకున్నా కూడా ఒక దగ్గర పని చేయాలి. పని ఈజ్ అ మ్యాండేటరీ. పేరెంట్స్ డబ్బులు ఇచ్చినా తీసుకోకు, బైక్ ఇచ్చినా అవసరం లేదు. వాళ్ళున్నా నువ్వు ఎదగాల. నీతోటి ఎంత అవుతుందో అంత చూపెట్టాల. పేరెంట్స్ తోటి కాదు. పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని పేరెంట్స్ యొక్క డబ్బులు వాడుకుంటే నీకు విలువ ఉండదు. నీ సొంతంగా నీ సొంత కాళ్ళ మీద నీ సొంత తెలివితోటి ఎదిగితే నీకు ఒక వాల్యూ, నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లా అది లైఫ్ అంటే. అర్థమవుతుందా? పేరెంట్స్ దగ్గర తీసుకుంటే అది ఒక లైఫ్ కాదు. ఓకే, అది. సో లైఫ్ మారాలంటే పని చేయాలి. వీడియో చూసుకుంటా
బాధపడుకుంటా సాడ్ పాటలు వినుకుంటా నా జీవితం ఇంతే నా జీవితం ఇంతే అని కూడా కూర్చుంటే బయటకు పోతే ఫుడ్ కూడా దొరకదు బాబు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు. బాధ పాటలు వినుకుంటూ బాధపడుకుంటూ కూర్చుంటే జీవితం మారది. పని చేస్తేనే జీవితం మారుతుంది. అండ్ మోటివేషన్ ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే కూడా జీవితం మారది. పని చేస్తేనే మారుతుంది. పని చేసుకోవాలి. పని మ్యాండేటరీ. పొద్దున్న లేచిన పని, సాయంత్రం ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో 10 నిమిషాలు, అర్ధ గంట గట్ల. గోల్ ఉండి సావాలా మనిషికి, దాని గురించి ఆలోచించాలి. ఎదగాలనే కోరిక ఉండాలా, దాంతోపాటే ఎడిక్ట్ అయి ఉండాలి. ఇంకొకటి గురించి అవసరం లేదు, వాడేం చేస్తుండే అవసరం లేదు, వాడు ఏం గంగలు పోయిన ఏం చేస్తున్నా అవసరం లేదు. నువ్వేం చేస్తున్నావు ఆలోచించుకో. ఇంకొకటి ఎదుగుతేంది, ఇంకొకటి నాశనం అయితే నీకెందుకు రబ్బాయి? నీ లైఫ్ ఏమైనా మారుతుందా? నీ లైఫ్ మారాలంటే నువ్వేదైనా చేస్తే మారుతుంది. కానీ ఇంకొకటి ఏదో చేస్తే ఎట్లా మారుతుంది? ఇంకొకటి ఇంట్లో ఏమైతే నీ లైఫ్ ఎట్లా మారుతుంది? ఒక్కొక్కరు కుళ్ళు బుద్ధులు ఉంటారు. వేరేడి ఇంట్లో ఏదో సాడ్ అయితే వీళ్ళు సంతోషపడతారు. పాపం వాడికి సాడే, వాడు బాధపడితే నీకెందుకు సంతోషం? నీకేమవుతుంది? నీ జీవితం ఏమైనా చక్కగా ఉన్నదా? మరి ఎప్పటికీ ఇంకొకళ్ళ గురించి ఆలోచించద్దు. ఇంకొకళ్ళు ఇంకా సాడ్ వాళ్ళకైనా బాధ అయితే పోయి హెల్ప్ చేయాలి. కానీ అది కాదు. నీ లైఫ్ మారాలంటే నువ్వు పని చేయాలి. అర్థమవుతుందా? పని చేసుకో, సంపాదించుకో, హ్యాపీగా ఉండు అట్లా. ఓకే. సో సోషల్ మీడియాకి దూరంగా ఉండురి. సోషల్ మీడియాకి ఎడిక్ట్ కాకురి. సోషల్ మీడియాలో మీకు ఏదైనా కంటెంట్, మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే దాన్ని వాడుకునే స్టేజ్కి ఎదుగురు. కానీ దానికి బానిస కాకూరి. ఓకే. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవుతారో వాళ్ళు మాత్రం ఎదగరు. సోషల్ మీడియాని వాడుకునే వాళ్ళు మాత్రమే ఎదుగుతారు. వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళే. అర్థమవుతుందా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో చెప్పుర్రి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. సో పని చేసుకొని, సంపాదించుకొని, హ్యాపీగా ఉండురి. లగ్జరీ లైఫ్ లీడ్ చేయరి. పని చేసుకుంటే లగ్జరీ లైఫ్ వస్తుంది, లేకుంటే రాదు. ఇంకొకరి జీవితం నాశనం అయితే నవ్వద్దు. వీలైతే సాయం చేయి, లేకుంటే ఊకు. ఓకే రైట్. మరి పని చేసుకుంటే జీవితం మారుతుంది. సోషల్ మీడియాకి ఎడిక్ట్ కావద్దు. ఎడిక్ట్ అయ్యారనుకో నీ లైఫ్ మారది. అర్థమవుతుందా? రైట్. మైండ్ సెట్ మార్చుకోవాలి, అంతే.